హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. गया तो मुझे चाकू कह रहे धमकी देने लगे. తొలి రాత్రి అంటే ఆ యువజంటకు నవదంపతులకు ఒక అందమైన అనుభవం. దానికోసం ఎన్నో కలలు కంటుంటారు, ఎన్నో ఆశలు వల్లె వేసుకుంటుంటారు, ఎంతో ఆతృతగా ఆ ఘడియల కోసం ఎదురు చూస్తుంటారు. ఆ యువకుడు కూడా తొలి రాత్రి కోసం ఇలాగే వేచి చూశాడు, ఎన్నో కలలు కన్నాడు. ఆ టైం రానే వచ్చింది. తొలి రాత్రి పడక గదిలో, శోభనం గదిలోకి వచ్చిన ముస్తాబై అందంగా ముద్దు గుమ్మలా ఉన్న భార్యను దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశాడు. లాలనగా లాలించబోయాడు, ప్రేమగా దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేశాడు. అంతే, ఆ యువతి, ఆ నవవధువు శివంగిలా విరుచుకుపడింది. ఎస్, నన్ను నువ్వు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తాను. నేను వేరే మనిషికి చెందిన వ్యక్తిని, వేరే మనిషికి సొంతమయ్యాను. నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదంటూ శోభనం గదిలో పెళ్లి కూతురు అలా విరుచుకుపడితే ఆ యువకుడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది యూపీలో జరిగింది. ప్రయాగ్రాజ్లోని నైనీ ప్రాంతానికి చెందిన కెప్టెన్ నిషాద్తో కల్పనా నైదే ప్రాంతానికి చెందిన సితారకు ఇటీవలే వివాహం జరిగింది. పూర్తి సాంప్రదాయబద్ధంగా బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల వారు అన్ని లాంఛనాలు పూర్తి చేసుకున్నారు. తొలి రాత్రి రానే వచ్చింది. కుందనపు బొమ్మల ముస్తాబై శోభనం గదిలోకి వచ్చిన సితారను ప్రేమగా దగ్గరకు తీసుకోబోయిన నిషాద్ ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. సితార కాస్త అరుంధతిలా మారిపోయింది. నేను వేరే వ్యక్తికి చెందిన మనిషిని, ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా అంటూ ఉగ్రరూపం చూపించింది. దీంతో బిత్తరపోయిన నిషాద్ తన తల్లిదండ్రుల దగ్గరకు పరుగులు తీశాడు. तो मुझे चाकू कह रहे धमकी देने लगी कि अगर टच करोगे हम तुमको मार देंगे या तुमको मारेंगे, अपने आप को मार देंगे. तो मैं बोला ऐसा क्यों? कह रहे हैं कि मैं और किसी से प्यार करती हूँ, उसका अमन नाम है. పంచాయతీలు పెట్టినా నచ్చజెప్పినా ఆ అమ్మాయి మనసు మారలేదు. తను ప్రేమించిన దగ్గరి బంధువైన అమన్ అనే యువకుడి కోసం పరితపించింది. ఆమె చెప్పినట్టుగానే ఓ అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న టైంలో, పెళ్ళైన 3-4 రోజుల్లోనే ఈ ఘటన జరిగింది. గోడ దూకి పారిపోయింది. అమన్ అనే యువకుడితో వెళ్ళిపోయింది. శోభనం రోజే 35 ముక్కలు చేస్తానని బెదిరించిన ఆ ముద్దుగుమ్మ అలా తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ యువతి ముందుగానే పెళ్లికి నిరాకరించుంటే, ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసిన ఆ బెదిరింపులేవో, ఆ పారిపోవడాలేవో ముందే చేసుంటే ఈ యువకుడు బక్రా అయ్యేవాడు కాదు. ఆ యువకుడు ఖచ్చితంగా బక్రా అయ్యాడు. ఇండియాలో ఇటీవల ఇలాంటి సంఘటనలే జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్లను టార్గెట్ చేస్తూ రకరకాల ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఈ విషయంలో కూడా అదే జరిగింది. కానీ నిషాద్ అదృష్టవంతుడు. అవును, నో డౌట్, అతను అదృష్టవంతుడు. పెళ్లి చేసుకుంది, కాపురం చేస్తూనే అతన్ని ఏమైనా చేసుంటే ఇటీవల అలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. అలా జరిగి ఉంటే అతను కూడా ప్రాణాలు కోల్పోయేవాడు. ఆమె వెళ్ళిపోయింది, ధైర్యంగా వెళ్ళిపోయింది. సమాజాన్ని ధిక్కరించింది, పెళ్లిని తోసిపుచ్చింది, వెళ్ళిపోయింది. ఈ రకంగా ఆమెను అభినందించాలా, అదృష్టవంతుడని నిషాద్ను పొగడాలా ఏమో, కానీ ఇది మాత్రం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.